ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం కేజ్రీవాల్ తో సహా ఆప్ నేతలకి భారీ ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దర్యాప్తు జరిగిన తీరు సరిగా లేదు, నిందితులపై అభియోగాలు నమోదు చేసేందుకు వీల్లేదంటూ తేల్చి చెప్పింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ కేసులో నిందితులకి బిగ్ రిలీఫ్ లభించింది. 23 మందికి పూర్తి ఊరట కల్పించింది రౌస్ అవెన్యూ కోర్టు. అయితే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో అప్పీల్కి వెళ్లింది సిబిఐ. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కోర్టు తీర్పుతో ఢిల్లీలో రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో 23 మందికి ఈరోజు ట్రయల్ కోర్టు ఊరట కల్పించింది. సిబిఐ నమోదు చేసిన అభియోగాలను ముఖ్యంగా తిరస్కరించడం జరిగింది. ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఈ కేసుని ఫైల్ చేశారు. ఈ కేసులో కావాలనే కేజ్రీవాల్ని అలాగే ఇతర నిందితులను ఇరికించారు అని చెప్పి సిబిఐ పైన ట్రయల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కేసు నుంచి 23 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సుమారు 150 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. సిసోడియా అయితే 530 రోజుల పాటు జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. సో ఎవిడెన్స్ సరిగా లేదు అన్న కారణంతోనే ఇటు ప్రధానంగా ఈ కేసుని కొట్టివేయడం జరిగింది. అయితే దీనిపైన హైకోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సిబిఐ. ఇలాగే రాజకీయ రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ ఈ లీగల్ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు, ఖచ్చితంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఏ విధంగా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. సో ఖచ్చితంగా హైకోర్టులో సిబిఐ ఈ కేసుకు సంబంధించి పోరాడుతుంది. ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేశారు కాబట్టి, ఆధారాలు లేకుండా చేశారు కాబట్టి ట్రయల్ కోర్టు వీరికి ఊరట కల్పించింది అని చెప్పి బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. కానీ ఇంకా లీగల్ బ్యాటిల్, లీగల్ ప్రాసెస్ అనేది పై కోర్టులో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.